ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు తీసుకొని ప్రజల్ని మోసం చేసింది. కానీ మేము అధికారం రాగానే ఇప్పటి వరకు దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే, ఇంకా కూడా ఇస్తామంటే ఇది స్వర్ణయుగం కాకుండా ఇంకేమవుతుంది. ఆనాడు మహిళలకి ఇచ్చిన ఉచిత బస్సు మొదలుకొని నిన్నటి సన్న బియ్యాల వరకు, ఇప్పుడు మేము భూమి పూజలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల వరకు, నిన్న 9,000 కోట్లు దాదాపు 9,000 కోట్లు రైతు భరోసాలో జమ చేయడం వరకు, పోయినసారి 500 రూపాయలు బోనస్ వరిపిన ఇవ్వడం, ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం, 1,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు రావడం, స్కిల్ యూనివర్సిటీ పెట్టడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం గతంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ 18 మాసాల పీరియడ్ ని నేను ఒక స్వర్ణయుగంగా గోల్డెన్ పీరియడ్ గా చెప్పదలుచుకున్నాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ పని అయిపోయింది, 3 మొక్కలాటలుగా చీలిపోయింది. రాజకీయ ఆధిపత్యం కోసం ఆస్తులు 10 ఏళ్లు విదేచ్ఛగా ప్రజల నుంచి దోసుకున్నటువంటి ఆస్తుల వాటాల కొరకు అంతర్గతంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆధిపత్య పోరులో నేను ముందని కవిత, కేటీఆర్, హరీష్ రావు పోటీ పడుతున్న సందర్భం. ఇలా కవిత చాలా మాటలు మాట్లాడుతోంది. ఆవిడ మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడుతోంది. సిగ్గుచేటు. 5 ఏళ్ళు ఒక మహిళను కేబినెట్ లో పెట్టుకోకుంటే ఆ రోజు గలమెత్తని నీవు ఇలా మహిళల కోసం పోస్ట్ కార్డు ఉద్యమం అని ఏదో మాటలు మాడుతోంది. ఎవరు నమ్ముతారమ్మా నిన్ను? 10 ఏళ్ళు అధికారం ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు మీ నాయన అడగలేకపోయావు? మొన్న రాసిన లేఖ 10 ఏళ్ల ముందు ఎందుకు రాయలేకపోయినావు? ఎందుకు లేకపోయినావు? ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉంది. కృష్ణయ్య గారు అంటే నాకు అపారమైన గౌరవం. 30 ఏళ్లుగా నేను కృష్ణయ్య గారిని ఫాలో అవుతా ఉన్నాను. బీసీ ఉద్యమంలో ఆయన సాటే. ఆయన కవిత గారు కితాబిస్తా ఉన్నారు. ఏ రకంగా ఇస్తా ఉన్నారన్నా మీరు? ఏం చేసింది కవిత బీసీల కోసం? వీళ్ళ అధికారం పోయిన తర్వాత వీళ్ళ బీసీల గురించి మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? ఏం చేశారు మీరు బీసీల కోసం? స్థానిక సంస్థల ఎన్నిక రిజర్వేషన్ ని తగ్గించి 21% పడేసింది వీరు కాదా? ఎవరు ఏ బీసీకి వారు అందలం ఎక్కిచ్చారు, ఏ ఎస్సీకి అందలం ఎక్కిచ్చారు? ఇలా స్పీకర్ తో 5 అవకాశం ఇచ్చాం దళితులకి. మీరు ఒకరంటే ఒకటి పెట్టి అర్ధరాత్రి తీసేసినట్టు పాపం రాజయ్య గారిని. ఇంతవరకు చెప్పలే ఎందుకు తీసేశారు అనేది. విచ్చలు విడిగా దోపిడి తప్ప, మోసం తప్ప 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో ఏమీ జరగలే. ఇవాళ మేము కేవలం రైతు సంక్షేమం మీద, వ్యవసాయం రైతు సంక్షేమం మీద 1,04,000 కోట్లు పెట్టామంటే మాకు రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. 2014 నుంచి 23 వరకు ఎన్ని మాటలు చెప్పి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ అని సైరన్ మోగించి తుదకి ఎవరికి ఇల్లు ఇవ్వకుంటే ఆయన ఫలానం చిత్తగించిన సందర్భం. ముస్లింలకి, గిరిజనులకి 12% రిజర్వేషన్, కేజీ టు పీజీ ఉచిత విద్య, రకరకాల వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఫలానం చిత్తగించినటువంటి నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో వెలగబెట్టింది ఏంటి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. కేసీఆర్, కేటీఆర్కి ఎవడిచ్చాడు హక్కు? మాలాంటి రాజకీయ నాయకులు యొక్క ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు ఎవడిచ్చినాడు? సినీ తారల జీవితాల్లో, కుటుంబాల్లో తగాదాలొచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం. కేవలం ట్యాపింగ్ వల్ల. మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లో ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జిల్ని వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవరు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం.
కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య ఇది. కేసీఆర్ బాధ్యత, కేటీఆర్ మాకేం సంబంధం, ఏదో లీగల్ నోటీస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటి లీగల్ నోటీస్ మీరు ఇచ్చేది? మీరు మీ నాయన సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినాడా? అసలు ప్రభాకర్ రావును పెట్టింది ఎవడు? ఒక రిటైర్ అయిన అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎట్లా పెడతారు? మీ అవసరాలు తీసుకోవడానికి కదా. అలాంటి రిటైర్డ్ అధికారిని పెట్టి, మీ అడుగులకు మడుగులొత్తే అధికారిని పెట్టి మాలాంటి ఫోన్లని ట్యాప్ చేయడం అనేది నేరము. డెఫినెట్ గా దీంట్లో ఎంతటి పెద్దవారైనా శిక్ష పడాల్సిందే. మీరు చేసిన నిర్వాహకం ఇంత అంత కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇలా మళ్ళీ మేము తుమ్మిడాటి కడితే తప్ప ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టుగా మిగిలిపోయే అవకాశం ఉంది. నాసి రకం కట్టడం వల్ల, కాంట్రాక్టర్ జేబులు నింపడం వల్ల బీటలు వారిపోతా ఉంది ప్రాజెక్టులు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఉన్న ప్రాజెక్టులు మళ్లీ పునర్జీవనం పోసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తా ఉంది. 6.5 లక్షలు 7 లక్షల కోట్ల అప్పులో మీరు ముంచిపోయినా దాన్ని ఒకటొక్కటిగా సరిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మంత్రివర్గం అంతా సుదీర్ఘంగా కష్టపడతా ఉంది. దాన్ని మేలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా విషయాల్లో 10 ఏళ్లుగా వారు చెయ్యని మోసం అంటూ లేదు. అందుకే కవిత మొన్న అన్నట్టుంది బీఆర్ఎస్ పట్లంతా దయ్యాలున్నాయని. బీఆర్ఎస్ పట్ల దయ్యాలుంటే కాంగ్రెస్ పట్ల దేవతలున్నారు. అందుకే సువర్ణ యుగం లాంటి పాలన నడుస్తా ఉంది. ప్రజల కష్టాల్ని, ప్రజల బాగోగులను చూసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ వ్యవసాయదారులు గాని, రైతు కూలీలు గాని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు గాని, ఉద్యోగస్తులు గాని, నిరుద్యోగులు గాని అందరూ కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రభుత్వం అది నడుస్తా ఉంది. ఇలా రోజు పత్రికలో ఉండాలని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు ఏదో మాట్లాడతాడు, కేటీఆర్ ఏదో మాట్లాడతాడు, కవిత ఉనికోసం ఆవిడేదో మాట్లాడుతూ ఉంది. మేము చాలా సందర్భాల్లో చెప్పాము. నిన్న ముఖ్యమంత్రి గారు సాక్ష్యంగా చెప్పారు, మీ 10 ఏళ్ల పాలన, మీ 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమం, మా 18 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం మీద చర్చకు ఎక్కడికంటే అక్కడ సిద్ధము. అది రారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా, లేనున్నట్టుగా అబద్ధ ప్రచారం. నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సోషల్ మీడియాలో వచ్చేది అంతా కూడా వాస్తవం కాదు. అభూత కల్పనతో సోషల్ మీడియా నడుపుతా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. చాలా మంది తెలియని వాళ్ళు ఏదో ఫోన్లో రాగానే వాస్తవం అనుకుంటారు. 60% సోషల్ మీడియాని అసలు నమ్మొద్దు. వాస్తవాలు తెలుసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ, నిన్న జరిగిన సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి కానీ, పార్టీ నిర్మాణం, నిన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శితో కూడా మీటింగ్ జరిగింది. అందరూ కష్టపడి పనిచేయాలని. ఇవాళ రేపటి నుంచి వారు క్షేత్రస్థాయిలో పోతా ఉన్నారు. ఈ నెల 4న ఖర్గే గారు హైదరాబాద్కు వస్తా ఉన్నారు. వారితో పిఎస్ సమావేశం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది. సాయంత్రం మా గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులని వారు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమ నిర్మాణం కొరకు మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు రేపు మార్నింగ్ నుండి వారికి అలాట్ చేసినటువంటి పార్లమెంట్లో, అసెంబ్లీ నియోజకవర్గంలో పోయి పనిచేస్తారు. దీనికి తోడు నిన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి అటు పిఎస్సీలోను, మా పార్టీలో అత్యున్నత బాడీ అయినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వివరించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కూడా వివరించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఇది గోల్డెన్ పాలన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. గత మంత్రివర్గంతో పోల్చుకుంటే, బీఆర్ఎస్ మంత్రివర్గంతో పోల్చుకుంటే, ఒక ఎస్సీ లేకుండా, ఒక మహిళ లేకుండా మంత్రివర్గం నడిచింది. మా దగ్గర 2 మహిళలకు ఇచ్చాము. అందులో గిరిజనమైన, ఒక బీసీ మహిళ. ఎస్సీలకి స్పీకర్ పదవితో పాటు 4 క్యాబినెట్లు ఇవ్వడం అంటే ఏ ప్రభుత్వంలో సాధ్యమవుతుంది? బీసీలకు కూడా ఇంక ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
సోషల్ జస్టిస్ అనేది మా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజ్వరిల్లుతుంది. దాని నిదర్శనమే మా కేబినెట్. రెడ్డి ముఖ్యమంత్రి అయితే పీసీ అధ్యక్షుడు నేనున్నాను, స్పీకర్ దళితుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎం దళితుడు ఉన్నాడు. ఇంత మంచి కాస్ట్ జస్టిఫికేషన్ ఇంకే ఇతర పార్టీలో జరగదు. జరగదు. అది బీజేపీలో జరగదు, అదే ఇతర రీజనల్ పార్టీలో జరగదు. ఈ రాష్ట్ర అధినేత ఎవరున్నారు? ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న అధినేత ఎవరు? ముఖ్యమంత్రితో పాటు ఇచ్చినారు, ఇంకా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఎస్, రెడ్డి సమాజ వర్గానికి కూడా న్యాయం చేయాలనే తపనలో ఏఐసిసి ఉంది. ఇంకా 3 బెర్తులున్నాయి. కాంగ్రెస్ అంటే అందరిది అని నినాదము ఇప్పుడు ప్రజ్వరిల్లుతున్నది. చెయ్యాలనే ప్రయత్నంలో ఒక పీసీ అధ్యక్షుడిగా నేను చాలా సందర్భాలు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. రిజర్వేషన్ కోసమే ఎన్నికల్ని ఆనాడు వాయిదా ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను, పొన్నం ప్రభాకర్ గారు అందరు రిక్వెస్ట్ చేసిన, ముఖ్యమంత్రి గారు దానికి ముందుకు తీసుకెళ్లినారు. ఇవాళ కోర్టు డైరెక్షన్ ఇచ్చిన ధర్మిల దాన్ని లోతుగా చర్చించి ఏ రకంగా పోతే మేము ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఆ దశగా ప్రయత్నం చేస్తాం. అదే ఆ పార్టీలో జరిగింది అలాంటి యాక్టివిటీ. ఎన్నికల శాంపుల్ సరఫరా జరిపింది కేసీఆర్. హుజూరాబాద్ ఎన్నికల కొరకు దళిత బంధు తీసుకొచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? పచ్చి మోసం.